శ్రీ శివాయ గురవే నమః. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మామూలు లౌకికానికి సంబంధించినటువంటి సంఘటన అయితే కాదు. ఇప్పటి వరకు పరమాచార్య స్వామి వారు వారి భక్తుల యొక్క లౌకికమైన కోరికలను తీరుస్తూ వారిని అనుగ్రహిస్తూ అపారమైన కరుణను వర్షిస్తూ ఉండేటువంటి సంఘటనను మనం విన్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన మాత్రం పరమాచార్య స్వామి వారు వారి ఈశ్వరతత్వాన్ని బహిర్గతం చేసినటువంటి ఒక మహిమాన్వితమైన సంఘటన ఇది. ఇలాంటి లీలలు మనం తెలుసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు విషయం ఏమంటే, ఒకసారి ఒక భక్తుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శించాలని మద్రాసు నుండి బాంబే మెయిల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలోనే మార్గమధ్యంలో నిద్రలోకి జారుకున్నాడు. తను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ట్రైను ఒక స్టేషన్లో ఆగగానే తను దిగాల్సినటువంటి స్టేషన్ వచ్చిందేమో అని గాబరాగా దిగేశాడు. అతను దిగిన కొద్దిసేపటికే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అతను గాబరా నుండి తేరుకొని తను దిగినటువంటి ఆ స్టేషన్ బోర్డు చూడగా గుంతకల్లు అని ఉంది. అరెరే దేవుడా, ఎంత పని అయిపోయింది, నేను ఇక్కడే దిగేశాను అని కంగారు పడుతూ ఉన్నాడు. శ్రీమఠం భక్తుడు జోషి మరియు అతని మిత్రులు కూడా అదే ట్రైన్లో వచ్చారు. వారందరూ ఈ కంగారు పడుతూ నిలబడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని విషయమేమిటని అడిగారు. నేను నిద్రమత్తులో ఇక్కడ దిగిపోయాను, నేను మంత్రాలయం వెళ్ళాలి అని చెప్పాడు. ఈ సంఘటన జరిగినప్పుడు పరమాచార్య స్వామి వారు బళ్ళారి జిల్లాకి చెందిన హగరిలో మకాం చేస్తూ ఉన్నారు. జోషి బృందం మహాస్వామి వారి దర్శనం కోసమే వెళుతున్నారు. అప్పుడు జోషి ఆ కంగారు పడుతున్నటువంటి ఆ భక్తునితో, నువ్వు ఆదమరచి కంగారుగా ఇక్కడ దిగలేదు, ప్రశాంత స్థితిలోనే దిగావు. సరే, హగరికి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకుందాం పద అని అతన్ని తమతో పాటు తీసుకొని వెళ్ళారు. జోషి బృందంతో పాటు ఈ వ్యక్తి కూడా హగరికి చేరుకున్నారు. వీరందరూ మహాస్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఒక పక్కగా నిలుచున్నారు, వేరే వాళ్ళు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉండడం కోసం. స్వామివారు ఎప్పట్లాగానే వచ్చిన వారందరి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మంత్రాలయ భక్తుడు వంతు రాగానే మహాస్వామివారు జోషితో, ఇతను ఇక్కడికి రావలసిన వాడు కాదు, మీరు తీసుకొని వచ్చారా అని అడిగారు. ఆ భక్తుడు కొద్దిగా భయపడుతూ, మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్ళాలనుకున్నాను, అందుకనే వెళ్ళలేకపోయాను అని చెప్పాడు. మహాస్వామివారు అతన్ని దగ్గరికి పిలిచారు. చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు. అప్పుడప్పుడు ఆ భక్తుడు అవునన్నట్టు తల ఊపుతున్నాడు. వెంటనే నీవు గయకు వెళ్ళి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు, ఆవిడ ముక్తి పొందుతుంది అని చెప్పారు. ఆ విషయం వినగానే అతను ఆశ్చర్యపోయి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. స్వామివారు చెప్పిందంతా విని స్వామివారికి నమస్కరించి ఆ భక్తుడు జోషి బృందం దగ్గరికి వచ్చి జోషితో జరిగిన విషయమంతా చెప్పి పరమాచార్య స్వామివారు ఆజ్ఞాపించినటువంటి విషయం కూడా చెప్పాడు. అప్పుడు జోషి వారందరితో, బావిలో పడి చనిపోయిన ఆమె ఆత్మ మహాస్వామివారి వద్ద తన వ్యధను చెప్పుకొని ఉంటుంది, అందుకే మహాస్వామివారు వాళ్ళ అబ్బాయిని గుంతకల్లో దిగేట్టు చేసి తమ దర్శనానికి రప్పించుకున్నారు అని చెప్పాడు. నిజం, ఈ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసుననుకుంటా, లేదంటే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుందనే విషయం వారికెలా తెలుస్తుంది? ఈ ఒక్క సంఘటన చాలదా పరమాచార్య స్వామివారు సాక్షాత్తు శివస్వరూపులని, సర్వాంతర్యామి అని, సర్వజ్ఞులు అని మనం గ్రహించడానికి? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.